తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు చేసినటువంటి వాగ్దానంలో భాగంగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం గ్రామాన అంగరంగ వైభవంగా ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలో మండల పార్టీ అధ్యక్షులు బోత్కూరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో గ్రామాన సన్నబియ్యం లబ్ధిదారులకు అందించారు. డీలర్లు, కాంగ్రెస్ పార్టీ, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అలవల రామారావు, భారీ ఎంకన్న, నరసింహారావు, శ్రీనివాస్ రెడ్డి, ఆంజనేయులు, వీరాంజనేయులు పాల్గొన్నారు. సన్నబియ్యం అనేది నిన్న ఒక మనిషి చెప్పింది. మేము సన్నబియ్యం ప్రతి నెల 14 మూట 1400 రూపాయలకు కొనుక్కుంటున్నాం. దాన్ని గవర్నమెంట్ ఈ సన్నబియ్యం ఇవ్వటం వల్ల కొనుక్కునే బాధ తప్పుతున్నది అని చెప్పడం జరిగింది. ఆ లెక్కన ఒక కుటుంబానికి 30 కేజీలు 25 కేజీల లెక్కన ఒక కుటుంబానికి నెలకి 1500 రూపాయలు మిగులుతున్నాయి. ఈ లెక్కన మొత్తం మీద కూడా 12 నెలల్లో దగ్గర 20 నుంచి 24 వేల రూపాయలు వాళ్ళకి ఆదా అవుతున్నందుకు మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, మరియు మన ప్రియతమ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఉత్తమ్ పద్మావతికి వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నందుకు వాళ్ళకి మరొకసారి మన పేద ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మొత్తం కూడా మొన్న మీటింగ్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. రాష్ట్రంలో 85% సన్నబియ్యానికి అర్హులుగా కార్డులు ఇవ్వటం జరుగుతుందని చెప్పిండు. కార్డు కూడా ఈ నెల రిలీజ్ అయితే అందరి కార్డు కూడా. థ్యాంక్ యూ.